ఫ్రెండ్స్ చూడండి కాలీఫ్లవర్ అండి. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఈ కాలీఫ్లవర్ పచ్చడి చేస్తున్నానండి. పచ్చడి పెడుతున్నాను. నేను ఒక పువ్వులో సగం తీసుకున్నానండి కాలీఫ్లవర్. ఈ కడిగి క్లీన్ చేసి ఆరబెట్టుకున్నాను క్లాత్ మీద. 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. మన పులుపు సరిపోనంత వేసుకోవాలి. 1 కప్పు కారం, ఈ కప్పుతో అరకప్పు ఆవుపొడం, 2-3 స్పూన్లు సాల్ట్ అండి. కొంచెం తగ్గించి వేసుకోవాలి. అరకప్పుకి వెల్లుల్లి రెబ్బలు 10 అండి. గాను నూనె అండి. ఇంత వేసుకోకలేదు. చిన్న గ్లాస్తో గ్లాసు నూనె వేసుకోవాలండి, సరిపోతుంది. ఒక నిమ్మకాయ పిండానండి నేను రసం. మనం చూసి వేసుకోవాలండి. ఎక్కువ పిండికూడదు. ముందుగానే కలిపి విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. దీనిలో మనం ఫస్ట్ కారం వేసుకుందామండి. చూడండి, 1 కప్పు కారం వేసుకున్నాను నేను. 1/2 కప్పు ఆవుపొడి వేసుకున్నానండి. ఎక్కువ వేసుకోకూడదు, చేదు వచ్చేస్తుందండి. సాల్ట్ అండి, ఒక 3 స్పూన్లు వేసుకున్నానండి. దానిలోకి వెల్లుల్లి రెబ్బలు వేసేస్తున్నాను నేను ఫ్రెండ్స్. కొంచెం మెంతులు అండి, ఒక 1/2 స్పూన్ మెంతులు అండి. మెంతులు వేసుకోవాలండి. ప్రతి పచ్చళ్ళలో కూడా మెంతులు వేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాం మనం. ఇప్పుడు దీనిలో నేను ఆయిల్ కూడా వేస్తాను. కాలీఫ్లవర్ పువ్వు మనం తీసుకుని క్లీన్ చేసి పెట్టుకుని వేసేస్తున్నాను నేను ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందామండి స్పూన్తోని. ఆయిల్ కూడా దీనిపైన మనం వేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, 1/2 గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను నేను. గాను నూనె అండి. ఇది గాను నూనె వేసుకోవాలి, లేదా వేరుశెనగ నూనె వేసుకోవాలండి. చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, కలుపుకున్నాను. మనం అండి ఒక్క రోజే ఉంచుకోవచ్చండి, పర్వాలేదు. ఇది ఊరక్కర్లేదు, మామిడికాయ పచ్చడి ఊరినట్టుగా ఊరక్కర్లేదండి ఎక్కువ టైము. ఇప్పుడు నిమ్మరసం అండి, 1 కాయ నిమ్మరసమే తీసుకున్నాను నేను. 2 కాయస్ పెట్టాను కానీ అక్కడ 1 కాయ వేసుకున్నానండి. పులుపు సాలిపోతే రేపు మనం కలిపేటప్పుడు వేసుకోవాలండి. రేపటికి ఇది ఊరిపోతుంది పచ్చడి. టేస్ట్ చూసుకొని తినేయచ్చండి మనం. దోశలోకి మనం మామూలుగానండి రైస్లోకి అది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాలీఫ్లవర్ పచ్చడి ఫ్రెండ్స్. ఇది కలిపి మూత పెట్టి మనం ఉంచుకోవాలండి. ఒక రోజు అంతాను. ఒక రోజు ఉంటే సరిపోతుందండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.